హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హ్యాపీ లైఫ్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో పాలిటీ అంటే ఏంటో తెలుసుకుందాం. మనం ఈ పదానికి అర్థం తెలుసుకోవాలనంటే ప్రాచీన కాలం నుండి ముఖ్యంగా ఉన్న పాలనా వ్యవస్థల గురించి మనం తెలుసుకోవాలి. వీటిని 3 భాగాలుగా మనం విభజించవచ్చు. అవి 1 మోనార్కీ, 2 ఒలిగార్కీ, 3 పాలిటీ. ఇక మోనార్కీ విషయానికి వచ్చినట్లయితే మోనో అనగా ఒక్కరు, అంటే ఒకే ఒక్కరి చేతిలో పరిపాలన యొక్క అధికారాలు కేంద్రీకృతమై ఉన్నట్లయితే దానిని మనం మోనార్కీ అని అంటాము. దీనికి ఉదాహరణ రాజుల యొక్క పాలన. అంటే రాజు చెప్పిందే రాజ్యాంగము, చేసిందే న్యాయము, చేసిందే చట్టము. ఇక రెండవ అంశమైన ఒలిగార్కీ విషయానికి వచ్చినట్లయితే ఒలిగార్కీ అనగా కొంతమంది వ్యక్తుల చేతిలో పరిపాలనా అధికారాలు కేంద్రీకృతమై ఉండటాన్ని మనం ఒలిగార్కీ అని అంటాము. దీనికి ఉదాహరణగా మనం ప్రజెంట్ డే రష్యాని కూడా చెప్పుకోవచ్చు. ఇక మూడో అంశమైన పాలిటీ విషయానికి వచ్చినట్లయితే పాలిటీ అనగా సివిల్ గవర్నమెంట్, అంటే ప్రజల చేత ఏర్పాటైన ప్రభుత్వాన్ని, ప్రజాప్రభుత్వాన్ని మనం పాలిటీగా చెప్పుకోవచ్చు. అంటే ప్రజలు తమ యొక్క ప్రతినిధులను స్వయంగా ఎన్నుకొని వారి చేత పరిపాలన చేయడాన్ని మనం పాలిటీగా చెప్పుకోవచ్చు. ఈ పాలిటీ అనే అంశానికి పునాదిగా షోడశ మహాజనపదాల కాలంలో ఉన్న వజ్జీ, మల్లా అనే గణరాజ్యాలని మనం చెప్పుకుంటాం. ఎందుకంటే ఈ గణరాజ్యాలలో మనకి వారి యొక్క నాయకులని ఆనాటి కాలంలోనే ఎన్నుకునేవారట. కాబట్టి పాలిటీ అంటే అర్థాన్ని మనం గమనించినప్పుడు దీనికి ఉదాహరణగా మన యొక్క భారతదేశాన్ని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.